క్యాన్సర్ మహమ్మారి ఇవాళ మన పాలిట మృత్యుపాశంగా మారుతోంది. గుండె జబ్బుల తర్వాత మానవాళిని ఎక్కువగా బలి తీసుకుంటోన్నది క్యాన్సర్లే అన్నది చేదు నిజం. మన దగ్గర హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లు ఎక్కువగా ప్రాణాల్ని బలి తీసుకుంటున్నాయి. పొగాకు వ్యసనాలు, సరైన నోటి శుభ్రత లేకపోవటం వల్ల మనలో చాలా మందిలో తల, మెడ, గొంతు భాగాల్లో క్యాన్సర్ కణితులు పురుడు పోసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లకు కారణాలు, చికిత్సా మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మన దగ్గర హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ల తీవ్రత ఎలా ఉంది? మన భారతదేశంలో కనుక చూస్తే హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ అనేది చాలా కామన్. ఒక రకంగా చెప్పాలంటే ర్యాంక్ వైజ్ చూసుకుంటే మొదటి ర్యాంకుగా చెప్పొచ్చు ఇన్సిడెన్స్ వైజ్. ఎందుకు అంటే దీనికి ముఖ్య కారణం టొబాకో, అంటే తంబాకు ఏ రకంగా అయినా తీసుకోవడం హెడ్ అండ్ నెక్ క్యాన్సర్కి దారితీస్తుందన్నమాట. సో ముఖ్యంగా హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ అనగానే దానిలో కొన్ని సబ్ టైప్స్ ఎక్కడెక్కడి నుంచి వస్తుంది హెడ్ అండ్ నెక్ భాగాల నుంచి చెప్తాం. అందులో నోటి క్యాన్సర్ చాలా కామన్, అలానే గొంతు క్యాన్సర్, ఇంకా లాలాజలం గ్రంథులు సెలెవరీ గ్లాండ్స్ అంటారు, వాటి నుంచి కూడా హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ నుంచి పరిగణపడుతుందండి. హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లకు కారణాలేంటి? ముఖ్య కారణము మనకి టొబాకో, అంటే తంబాకు ఏది విధంగా అయినా నమిలే టొబాకో కానీ లేకపోతే స్మోకింగ్ విధంగా కానీ ఖైనీ, గుట్కా, తంబాకు అంటారు, ఆర్ మందు అంటే ఆల్కహాల్, ఏ విధంగా అయినా కానీ మనకి ముఖ్య కారణం ఓరల్ క్యాన్సర్ కాజ్ చేస్తుంది. అలా కాకుండా హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనేది ఒక వైరస్ వల్ల కూడా మనకి హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ అనేది థ్రోట్ క్యాన్సర్కి దారితీస్తుంది. అలా కాకుండా కొన్ని జన్యుపరమైన మ్యుటేషన్స్ ఫ్యామిలీలో రన్ అవుతున్న వాళ్ళకు కూడా హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ చూస్తాము. కొన్ని రకాల కెమికల్ ఇండస్ట్రీస్ పెయింట్ చేసే వాళ్ళ కెమికల్స్ వల్ల కూడా లాలాజలం గ్రంథులు హెడ్ అండ్ నెక్ క్యాన్సర్కి దారితీస్తుంది అనమాట. హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ల లక్షణాలు ఎలా ఉంటాయి? నోటిలో కానీ ఇంకెక్కడైనా మెడ మీద కానీ చర్మం మీద కానీ గడ్డలు ఏర్పడము, మానని పుండ్లు, అల్సర్ లాగా ఫామ్ అవుతుందండి హెడ్ అండ్ నెక్ క్యాన్సర్. ఆ అల్సర్ ఇనీషియల్గా నొప్పి అనేది ఉండదు. ఏ విధంగా కానీ క్యాన్సర్ టు బిగిన్ విత్ అనేది పెయిన్లెస్గా చెప్తాం. కొన్ని రకాల స్టేజ్లు దాటాక అది పెయిన్కి దారితీస్తుంది. పెయిన్ లేదు కదా, ఇది క్యాన్సర్ కాదేమో అని అపోహపడుతూ ఉంటారు. క్యాన్సర్ టు బిగిన్ విత్ అందరికీ కూడా అల్సర్స్ కానీ గడ్డలు కానీ పెయిన్ అనేది ఉండదండి. మానని పుండ్లు మోర్ దాన్ 3 వీక్స్, అంటే 3 వారాలకు మించి మానని పుండ్లు ఏదైతే ఉంటాయో అవి హెడ్ అండ్ నెక్ క్యాన్సర్కి, ఓరల్ క్యాన్సర్కి అనుకుంటాము. సో మానని పుండు ఉండడము, గడ్డలు ఉండడము, అంటే శరీరం మీద కానీ నోటి లోపల కానీ లిప్స్ పెదవుల పైన కానీ ఎక్కడైనా కానీ పుండులు లాంటి గడ్డలు లాంటివి ఉండడము, ఎక్కడైనా కానీ లోపల ఎర్రగా కానీ తెల్లటి మచ్చలు ఏర్పడడం, అంటే దీన్ని లూకోప్లేకియా, ఎరిథ్రోప్లేకియా అని అంటారు. అంటే రెడ్ కలర్ ప్యాచెస్ నోట్లో ఎక్కడైనా ఉండడము, అదొక హెడ్ అండ్ ఓరల్ క్యావిటీ క్యాన్సర్కి ఒక సిమ్టమ్ అని చెప్పొచ్చు. ఇలా కాకుండా పెయిన్ ఉండడం, కొన్నిసార్లు కొంచెం దశ మారాక విపరీతంగా పెయిన్ ఉంటుంది, అంటే నోట్లో ఆ అల్సర్ దగ్గర పెయిన్ వచ్చి చెవి దగ్గరికి రేడియేట్ అవ్వడము, అది కూడా ఒక సైన్ అని చెప్తాం. ఇవి కాకుండా గొంతు క్యాన్సర్కి ఏంటంటే మాట తీరు మారడం, అంటే గొంతు బొంగురు పోవడము, మింగడానికి పెయిన్ ఉండడం, అంటే కొన్నిసార్లు మింగేటప్పుడు ఒడైనోఫేజియా అంటాం, అంటే పెయిన్ రావడం, వాళ్ళకి అది హెడ్ అండ్ నెక్ థ్రోట్ క్యాన్సర్కి చెప్పొచ్చు. అలా విధంగా డిఫికల్టీ ఇన్ స్వాలోయింగ్, థ్రోట్ క్యాన్సర్కి కొన్నిసార్లు మింగడం కూడా ఇబ్బంది అవుతుంది. హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ల ముప్పును తగ్గించుకోవడం ఎలా? డైలీ మనం ఒకసారి కానీ 6 monthsకి ఒకసారి టొబాకో నమిలే వాళ్ళకి కానీ ఆర్ స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళకి కానీ ఓరల్ ఎగ్జామినేషన్ అనమాట, అంటే నోటిని ఒక మిర్రర్ తోటి ఒక న్యాచురల్ లైట్తో కానీ ఆర్టిఫిషియల్ లైట్తో కానీ కొంచెం ఎగ్జామినేషన్ చేయడం అనమాట. దాని లోపల ఏం తెలుస్తుంది అంటే ఒక తెల్లటి కానీ ఎర్రటి మచ్చలు ఏమన్నా ఉన్నాయనుకోండి, అది ప్రీ క్యాన్సర్ స్టేజెస్ లాగా ఉంటాయి, అది తెలుసుకోవచ్చు. అది తెలుసుకోవడం వల్ల మనం క్యాన్సర్ని ముందుగానే మనం దాన్ని ట్రీట్ చేసుకుంటే క్యాన్సర్ ఫామ్ కాకుండా ఉంటుందన్నమాట. సో ఓరల్ క్యావిటీ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది ఒక క్రమేపీ, అంటే ఎస్పెషల్లీ టొబాకో అలవాటు ఉన్న వాళ్ళకి
ఒక మనకి డైరెక్ట్ ఎగ్జామినేషన్, అంటే ఇదేదో టెస్ట్ అని కూడా కాదు, జస్ట్ నేక్డ్ ఐ ఎగ్జామినేషన్ తోటి మనం ముందు జాగ్రత్తగానే తెలుసుకోవచ్చు. ఈ మధ్య కాలంలో కొంచెం లాలాజలం నుంచి టెస్ట్ పంపించే కూడా వచ్చాయి, ఇంకా అది ప్రాక్టీస్లోకి రాలేదు. బట్ మనకి ముఖ్యంగా అయితే డైరెక్ట్ ఎగ్జామినేషన్ చేయడం వల్ల క్యాన్సర్ అనేది ముందు జాగ్రత్తగా డిటెక్ట్ చేయొచ్చండి. హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లను ఎలా నిర్ధారిస్తారు? మానని పుండ్లు కానీ గడ్డలు లాంటివి కానీ ఏమన్నా ఉన్నాయి అంటే మేము ఫస్ట్ దానికి ఎలా క్యాన్సర్ ఏమో అవుతుందేమో అని తెలుసుకోవడానికి ఒక బయాప్సీ పద్ధతి అని చెప్తాం. బయాప్సీ అంటే భయపడొద్దండి, ఇది ఒక పెయిన్లెస్ ప్రొసీజర్. అంటే మీకు పేషెంట్కి కానీ తనకి ఏమి ఇబ్బంది లేకుండా చేసే ఒక చిన్న పరీక్ష, అవుట్ పేషెంట్ పరీక్ష. అది ఏంటంటే ఆ అల్సర్ ఎడ్జ్ నుంచి కొంచెం కట్ చేసి ఆ శాంపుల్ని టెస్ట్కి పంపించాం, ప్యాథాలజీకి పంపిస్తాం. అది మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ ఫర్ ఓరల్ క్యావిటీ క్యాన్సర్. అంటే హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ కానీ ఏ క్యాన్సర్ అయినా కానీ చాలా వరకు బయాప్సీతోటే స్టార్ట్ అవుతుందండి. బయాప్సీ అనేది ఒక టెస్ట్ మాత్రమే, అదే ట్రీట్మెంట్ చేంజ్ అవ్వడానికి, అంటే అదొక ట్రీట్మెంట్ కాదు, ఒక డిటెక్షన్ ఆఫ్ కన్ఫర్మేటరీ టెస్ట్ అనమాట. ఆ బయాప్సీలో ఎందుకు చేస్తామంటే ఆ క్యాన్సర్ ఎంత త్వరగా పెరుగుతుంది అనేది తెలుస్తుంది, అసలు అది క్యాన్సరా కాదా తెలుస్తుంది, అందులో ఏ గ్రేడ్ అనేది తెలుస్తుంది అనమాట. అది తెలుసుకున్నాక మళ్ళీ మనం సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ కానీ పెట్ సిటీ స్కాన్ ద్వారా అది ఎన్నో దశలో ఉంది అన్నది తెలుసుకుంటాం. తర్వాత ఆ రెండు కూడా వచ్చాక ఇది ఏ క్యాన్సర్, సబ్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్, స్క్వామస్ సెల్, ఎడినోకార్సినోమానా, సెలెవరీ గ్లాండ్ కార్సినోమానా, ఇవన్నీ అనేది మాకు తెలుస్తుంది. అండ్ స్టేజ్ కూడా తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 అని 4 దశలు ఉంటాయండి హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లో కూడా. ఆ స్టేజ్ తెలుసుకోగానే మనం ట్రీట్మెంట్ ప్లాన్ అనేది తర్వాత ట్యూమర్ బోర్డ్ డిస్కషన్తో మనం తెలుసుకుంటాం. హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లకు చికిత్స ఎలా ఉంటుంది? హెడ్ అండ్ నెక్ క్యాన్సర్కి చికిత్సలు 3 విధాలుగా చెప్తాము. అందులో ముఖ్యమైన ట్రీట్మెంట్ ఆపరేషన్. సర్జికల్ ఆంకాలజీ డాక్టర్స్ ఆ క్యాన్సర్ బయాప్సీతో కన్ఫర్మ్ అయ్యాక, స్టేజ్ తెలుసుకున్నాక స్టేజ్ 1, 2, 3, కొన్నిసార్లు స్టేజ్ 4 కూడా మెయిన్ ట్రీట్మెంట్ సర్జరీగా చెప్తాం. అంటే ఆ సర్జరీ అనేది భయంకరమైన ట్రీట్మెంట్ కాదు. ఇప్పటి వరకు ఎవిడెన్స్ ట్రీట్మెంట్, అంటే ఏదన్నా ట్రీట్మెంట్ ఉంది హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ నుంచి క్యూర్ అవుతున్నారు పేషెంట్స్ అంటే ముఖ్యమైన ట్రీట్మెంట్ అది సర్జరీ అండి. ఆ సర్జరీ ద్వారా ఆ క్యాన్సర్ పుండుని కొంచెం ఎక్స్ట్రాగా, అంటే కొంచెం మార్జిన్ ఎక్కువ తీసుకొని అది తీయడం వల్ల ఫ్యూచర్లో క్యాన్సర్ అనేది తిరగబడకుండా కాపాడుతుంది. ఆపరేషన్ అయిన రికవరీ తర్వాత ఇంకొక ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ కూడా యాడ్ అవుతుందండి. అందులో రేడియేషన్ ఆంకాలజీ, అంటే రేడియోథెరపీ అనేది పెడతారు. ఆ రేడియేషన్ ఆంకాలజీ ఎలా ఉంటుందంటే ఒక 5 వారాల నుంచి 6 వారాలు రేడియేషన్స్ తీసుకోవాల్సి అని చెప్తాము. కొంతమందికి కీమోథెరపీ కూడా యాడ్ చేస్తాం. సో ఈ 3 రకాల ట్రీట్మెంట్ ఇంపార్టెంట్: సర్జరీ, రేడియేషన్, ఇంకా కీమోథెరపీ. ఈ మధ్య కాలంలో అడ్వాన్స్డ్ మనకి ట్రీట్మెంట్ మొడాలిటీస్ చూసుకుంటే ఒకానొక దశలో స్టేజ్ 4 క్యాన్సర్స్కి మనం ఏం ట్రీట్మెంట్ లేదు అని చెప్పేవాళ్ళం. కానీ ఇప్పుడు ఇమ్యూనోథెరపీ, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఓన్లీ క్యాన్సర్నే మనం అంటే క్యాన్సర్ మీద ప్రభావం చూపుతూ బాడీ ఇమ్యూనిటీ పెంచుకుంటూ క్యాన్సర్ని జయిస్తుందన్నమాట. ఇమ్యూనోథెరపీ అనేది కూడా ఈ మధ్య కాలంలో వాడుతున్నాము. ఇది చివరి దశ క్యాన్సర్స్కి ఎక్కువగా పనిచేస్తుంది. హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లను ఎలా నివారించుకోవాలి? తంబాకు, అంటే ఖైనీ, గుట్కా, సిగరెట్ స్మోకింగ్, బీడీ కానీ చుట్టా, ఇవన్నీ కూడా అస్సలు ఎంకరేజ్ చేయకుండా దాన్ని స్ట్రిక్ట్గా ప్రొహిబిట్ చేయగలిగితే మనం నివారించుకోవచ్చు. అదేవిధంగా మద్యపానం ఎక్కువ శాతం చేసినా కూడా ఇది హెడ్ అండ్ నెక్ క్యాన్సర్కి దారితీస్తుంది. అవాయిడ్ స్మోకింగ్, అవాయిడ్ ఆల్కహాల్ అనేది ఒక ముఖ్యంగా చెప్తాం మనం ఈ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ రాకుండా నివారించుకోవడానికి. తల, మెడ భాగాల్లో క్యాన్సర్ తాలూకా అనుమానిత లక్షణాలు కనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. తొలి దశలో కనుక్కుని సత్వరమే చికిత్స మొదలు పెడితే హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ల నుంచి తేలికగానే బయటపడొచ్చు.